డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీని అరికట్టాలని విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురంలో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి స్థానిక ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రామచంద్రపురం డివిజన్ పరిధిలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖతారు చేస్తూ లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం ట్యూషన్ ఫీజులకే పరిమితం కాకుండా క్లాసుల పేరుతో తల్లిదండ్రులపై మోయలేని ఆర్థిక భారం మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని, ఫీజుల నియంత్రణ సమస్యను త్వరతగిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీయూసీ నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాది అసన్బాద. మా అమ్మాయిని యూకేజీలో వేసానండి, ద్రాక్షారామ సూర్య స్కూల్లో. యూకేజీ 15,000 ఫీజు అండి. వ్యాన్కి స్కూల్ ఫీజు అన్నారు, ఓకే. బుక్స్ విడిగా అన్నారు, డ్రెస్ విడిగా అన్నారు, షూ అన్నారు. దానికి అన్నీ చేసుకున్నానండి. ఈ సమస్య ఏంటంటే అండి, ఫ్రీ సీట్ పెట్టుకున్నానండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నారు. ఆన్లైన్లో సూర్య సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్నాక 16,000 ఫస్ట్ క్లాస్ అండి, సెకండ్ క్లాసు 17,000 అండి, థర్డ్ క్లాసు 18,000 అండి. నేను అప్పుడప్పుడు కట్టినవి ఫ్రీ సీట్ కదా అని అమౌంట్ కట్టకుండా ఉన్నానండి ఒక సంవత్సరం. వీళ్ళేమో నాకు ఫీజు కడితే కానీ బుక్స్ ఇవ్వమన్నారు. లాస్ట్ టైము కొంత అమౌంట్ కట్టానండి. ఈసారి కూడా అలాగన్నారు. ఇప్పటి వరకు నేను యూకేజీ నుంచి ఇప్పటి వరకు అంటే యూకేజీ తీసేస్తే మొత్తం 32,000 కట్టానండి. ఈ 32,000లో మొత్తం 62,000 లెక్క వచ్చిందండి. బుక్స్ తీయించానండి, పాత బుక్కులు తీశారు. 62,000 వచ్చిందండి. ఈ 62,000లో 30,000 పెండింగ్ ఉందండి. ఇప్పుడు 5,000 పట్టుకుని వెళ్ళాను బుక్స్ కడదామని. పెండింగ్ అమౌంట్ ఎంతో కొంత కడితే కానీ నీకు బుక్స్ ఇచ్చేది లేదండి, ఎవరికైనా అంతే అన్నారండి. అదేంటండి ఫ్రీ సీట్ కదా అన్నాను. ఫ్రీ సీట్ అని మాకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, మీరు డబ్బులు కట్టుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చేస్తే మాత్రం మీకు ఇచ్చేస్తామన్నారు. అలాగని ఇప్పటి వరకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా అమ్మఒడి పడలేదండి. అలాగని ఫ్రీ సీట్కి డబ్బులు కట్టడం చెప్పట్లేదు. నాకు ఆర్థికంగా నేను కార్ డ్రైవర్నండి. ఎన్ని కిరాయిలు తిరిగినా వచ్చిన డబ్బులు తక్కువ. అక్కడ ఓ పక్కన చూస్తే ఆర్టీఓ ప్రకారం మాకు అన్నీ చాలా ఖర్చులు పెరిగిపోయినాయండి. ఇక్కడ చదివించుకోలేక, అది చేయలేక మా పెద్దమ్మని ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నానండి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోదామంటే 30,000 కడితే కానీ ఈ అమ్మాయికి టీసీ ఎవరంటండి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అన్నది. దయించి నా యందు మీరు ఏమైనా దయించి, నాకులాగా ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నామండి. ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. ఇది నా సమస్య అండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారిది ఈ విషయం మీద స్పందించి మా అమ్మాయికి ఎటువంటి ఫీజు ఇబ్బంది లేకుండా అందరి పిల్లలతో చదువుకునే మా అమ్మాయికి అవకాశం కల్పించమని, ఫ్రీ సీట్ అని తక్కువగా చూడకుండా మాకు ఈ చదువు విషయంలో మీరు మాకు ఏదో దారి చూపించమని అడుగుతున్నాను. పేద మధ్యతరగతి వర్గం ఫీజులు భారం లేకుండా చేసింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోన బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తుంది, ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తుంది. అదేవిధంగా రాజస్థాన్, మహారాష్ట్రలో కూడా ఫీజుల నియంత్రణ చట్టాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలా? 2021, 22, 23, 24 అంటే 3 సంవత్సరాల కాలంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి మాజీ హైకోర్టు న్యాయమూర్తి కాంతారావు, అదేవిధంగా ఈశ్వరరావు నాయకత్వంలో జీవో నెంబర్ 53, 54 ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, అదేవిధంగా హై స్కూల్లో 12,000 రూపాయలు, మున్సిపాలిటీలో 15,000 రూపాయలుగా ఫీజులు నిర్ణయించారు. అది ఫీజుల నియంత్రణ చట్టం. దాని తర్వాత మరే ప్రైవేట్ యాజమాన్యాలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. అయినా కానీ ఆ కమిషన్ ఏం చెప్పిందంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆ కమిషన్ చెప్పింది. తక్షణమే మీరు జీవో నెంబర్ 53, 54 కూడా ఫీజుల నియంత్రణ చట్టంలో అమలు చేయాలా? రాష్ట్రంలో 1983 సంబంధించి మరి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం, ప్రవేశాల చట్టం ఒకటి ఉంది. క్యాపిటేషన్ ఫీజులు రద్దు, డొనేషన్ ఫీజులు రద్దు, అనేక చట్టాలు ఉన్నాయి. అయినా కానీ తల్లిదండ్రుల రక్తాన్ని ఈ రోజున ఫీజుల పేరుతో యాజమాన్యాలు దోచుకుంటున్నాయి.
పుస్తకాల పేర్లతో, యూనిఫామ్ పేర్లతో, టై పేర్లతో, అదేవిధంగా బస్సుల పేర్లతో, అదేవిధంగా హాస్టల్ పేరుతో, రకరకాల ఫీజుల పేరుతో ఈ రోజున మరి తల్లిదండ్రులని ప్రైవేట్ యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2009లో సంబంధించి విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఎవరైతే ఫ్రీ సీట్లు పొందింది అంటే ఆర్టీసీ 12(1)C ద్వారా ఎవరైతే ఫ్రీ సీట్లు పొందారో తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ ఈ రోజున ఫీజులు కట్టించుకుంటున్నారు, పుస్తకాల ఫీజులు కట్టించుకుంటున్నారు, యూనిఫామ్ రకరకాల ఫీజుల పేరుతో మరి తల్లిదండ్రులను విద్యా హక్కు చట్టం తల్లిదండ్రులను కూడా ప్రైవేట్ యాజమాన్యం మోసం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఓసీ విద్యార్థులకి వాళ్ళకి ఫీజులు గత 2 సంవత్సరాలు ఇవ్వాలా. అంటే ఆర్టీ 12(1)C ద్వారా పొందిన విద్యార్థులకి మరి గత 2 సంవత్సరాల నుంచి ఫీజులు రావడం లేదు, అవి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద బలమైన ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఆర్డీఓ గారికి ఎంత పత్రం ఉంచింది, ఆర్డీఓ మేడం స్పందించి ఈ సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తారని ఆవిడ తెలిసిందే. ఆవిడకి విప్లవందనాలు తెలియజేస్తాం.